హైదరాబాద్ మంచినీళ్ళకి తీసుకుపోదాం, డిసెంబర్ ఫస్ట్ వీక్లో టెండర్లు పిలవాలంటుండు. మరి కాళేశ్వరం కూలైపోయి 20 టీఎంసీల నీళ్ళు హైదరాబాద్ ఎట్లా తీసుకుపోతా అంటున్నావు రేవంత్ రెడ్డి? నువ్వు మొన్నటిదాకా కాళేశ్వరం కూలైపోయింది, మొత్తం 1,00,000 కోట్లు నీళ్ళలో గంగలు కలిసినాయి అన్నావు. నిన్నేమంటుండు? కాళేశ్వరంలో అంతర్భాగమైన మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి 20 టీఎంసీల నీళ్లు హైదరాబాద్ మంచినీళ్ళకి తీసుకుపోదాం, తొందరగా ఎస్టిమేట్లు ఫైనల్ చేయండి, వారం రోజుల లోపల టెండర్ పిలవాలంటుండు. వారం రోజులనే. మరి కాళేశ్వరం కూలైపోతే 20 టీఎంసీల నీళ్ళు హైదరాబాద్కి అడికెళ్ళి వస్తున్నాయి. కాళేశ్వరం నుంచి నువ్వు ఎట్లా టెండర్లు పిలుస్తున్నావో నేను అడుగుతున్నా. మొన్న ఒక మంత్రి మా సిద్దిపేట జిల్లాకు వచ్చింది పోయిన ఎండాకాలంలో. మన మల్లన్న సాగర్ ప్రాజెక్టు, రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ దగ్గర పోయి గేట్లు ఎత్తి 1,00,000 ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నాము అని ఒక మంత్రి మాట్లాడింది. మరి కూలిపోయిందని రేవంత్ రెడ్డి అంటాడు. ఒక మంత్రి గారు వచ్చేమో కాళేశ్వరంలో భాగంగా రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ నుంచి ఈ వేసవి కాలంలో 2వ పంటకు 1,00,000 ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నా అని ఒక మంత్రి గారు చెప్పారు. వ్యవసాయ మంత్రి మొన్న ఢిల్లీకి పోయి ఒక ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి సదస్సులో పాల్గొని గత 10 సంవత్సరాల్లో మా తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా ఎదిగింది, గత 10 ఏళ్లలో తెలంగాణలో ధాన్యం ఉత్పత్తులు బాగా పెరిగినాయని చెప్పిండు. వ్యవసాయ మంత్రి ఏమో 10 ఏళ్లలో తెలంగాణ అన్నపూర్ణ అయిందంటారు. ఇంకో మంత్రి ఏమో 1,00,000 ఎకరాలకు రంగనాయక సాగర్, మల్లన్న సాగర్కి నీళ్లు విడుదల చేస్తున్నా అని మల్లన్న సాగర్ గేట్లెత్తి, రంగనాయక సాగర్ గేట్లెత్తి నీళ్లు విడుదల చేసి నీళ్లు ఇస్తున్నా అంటారు. ఇక రేవంత్ రెడ్డి ఏమో కాళేశ్వరంలో భాగంగా ఉన్న మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి 20 టీఎంసీలు హైదరాబాద్కు మంచినీళ్లు తీసుకుపోతా అంటాడు. ఇదే రేవంత్ రెడ్డి ఇంకేమంటుండు? మూసి పారిశుద్ధ్యాన్ని పారదోలడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీళ్లు తీసుకుపోయి మూసీ నదిని మొత్తం కూడా శుభ్రం చేస్తాం, గోదావరి జలాలను తీసుకుపోయి మూసీలో ఇడిస్తా అంటాడు. మరి కాళేశ్వరం కూలైపోతే మూసీకి 5 టీఎంసీల నీళ్లు ఆడికెళ్ళిపోతాయి. కాళేశ్వరం కూలైపోతే హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల మంచినీళ్ళు ఆడికెళ్ళిపోతున్నాయి. కాళేశ్వరం కూలైపోతే మీ మంత్రి గారు రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ నుంచి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అని ఎట్లా చెప్తుండ్రు? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అయితే కాళేశ్వరం కూలిపోవడం అబద్ధం, రేవంత్ రెడ్డి అన్ని గోబల్స్ చెప్పిండు, అబద్ధాలు ఆడిండు అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఏది నిజం ఏది అబద్ధమో ఇప్పుడు ప్రజలకు అర్థమైతలేదా? నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు కాళేశ్వరంలో కేవలం 29 కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్లో 2 పిల్లర్లు మాత్రమే పోయినాయి. 29 కాంపోనెంట్లలో మేడిగడ్డ అనేది ఒక కాంపోనెంట్. ఆ మేడిగడ్డలో 156 పియర్స్ ఉంటే అందులో కేవలం 2 పియర్స్ మాత్రమే పోయినాయి. దానికి నువ్వు గోరంతలు కొండంతలు ప్రచారం చేసి గోబల్స్ ప్రచారం చేసినావు. ఇలా మల్లన్న సాగర్ ఇంటాక్ట్ ఉంది, రంగనాయక సాగర్ ఇంటాక్ట్ ఉంది. ఇప్పుడు యాసంగి పంటకు అన్నపూర్ణ నుంచి, మిడ్ మానేర్ నుంచి ఇవన్నీ పారే నీళ్లు కాళేశ్వరంలో భాగం కాదా? రేపు యాసంగి పంటకు నీళ్ళు ఇయ్యమా మనం? ఈ రకంగా అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇవాళ సగం తెలంగాణకు మంచినీళ్ళు కూడా కాళేశ్వరంలో భాగంగానే పోతా ఉన్నాయి, సాగునీరు కూడా పోతా ఉంది. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కూడా 3-4 పంటలకు కాళేశ్వరంలో భాగంగానే నీళ్ళు ఇచ్చాం. అంటే రేవంత్ రెడ్డి ఎంతసేపు అబద్ధాలు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే మోసం చేసినావు, ఇవాళ అధికారంలో ఉన్నావు. అబద్ధం ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ నీ రంగు బయటపడ్డది, నిజాలు ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి, అన్ని విషయాలు కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఇలా ఏది నిజం అనేది ప్రజలకు అర్థమైంది కదా. కాళేశ్వరం కూలైపోతే మూసీకి కాళేశ్వరం నీళ్ళు ఎట్లా పోతాయి? కాళేశ్వరం కూలైపోతే హైదరాబాద్కి 20 టీఎంసీల మంచినీళ్ళు ఎట్లా పోతాయి? కాళేశ్వరం కూలైపోతే నువ్వు ఈ 1,00,000 ఎకరాలకు మొన్న కాలువల కింద నీళ్ళు ఎట్లా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావు? ఇవన్నీ కూడా గోబల్స్ అనేటువంటివి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. నిన్ననే ఆయన రివ్యూ చేసి వారం లోపల టెండర్లు పిలవండి హైదరాబాద్ మంచినీళ్ళకి అంటుండే. ఎక్కడి నుంచి? కాళేశ్వరం నుంచి, మల్లన్న సాగర్ నుంచి, కొండపోచమ్మ సాగర్ నుంచి. ఇవన్నీ కూడా ఒక గోబల్స్ ప్రచారానికి ఆయన పాల్పడుతున్నటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మిషన్ భగీరథ మీద కూడా అట్లే మాట్లాడింది. ఏమని? మిషన్ భగీరథ మొత్తం ఫెయిల్ అయిపోయిందని, మిషన్ భగీరథలో అసలు నీళ్ళే రావడం లేదు అని మాట్లాడింది. కానీ ఢిల్లీలో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఫ్లోరైడ్ రహిత రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం,
స్వయంగా ప్రధానమంత్రి ఒక దశలో పార్లమెంట్లోనే మెచ్చుకున్నాడు. కేసీఆర్ ఎప్పుడు వచ్చినా మంచినీళ్ళ గురించి సాగునీరు గురించి అడుగుతాడు తప్ప నన్ను ఏం అడగడు అనే విషయాన్ని లోక్సభలో ప్రధానమంత్రి గారే చెప్పిండ్రు ఒక సందర్భంలో. దీన్ని బట్టి ఇవాళ మిషన్ భగీరథ విషయంలో కూడా మీరు మోసమే చేసిండ్రు, అబద్ధాలు ఆడిండ్రు మీరు. కేసీఆర్ ప్రతి ఇంటికి మిషన్ భగీరథతో నీళ్లు ఇచ్చిండ్రు. ఇవాళ నిన్న ముఖ్యమంత్రి అంటుండ్రు మిషన్ భగీరథ ఇంజనీర్లను కూడా భాగస్వామ్యం చేసి మిషన్ భగీరథ లాగా 20 టీఎంసీలు హైదరాబాద్కు నీళ్లు తీసుకొని పోండి అంటాడు. నువ్వు మొన్నటిదాకా ఏం మాట్లాడినావు? మిషన్ భగీరథ ఫెయిల్ అన్నావు, కాళేశ్వరం కూలిపోయిందన్నావు, ఇప్పుడేమో ఆ కాళేశ్వరమే మంచి ముద్దు అంటున్నావు, ఇప్పుడేమో ఆ మిషన్ భగీరథనే మంచిగా ఉంది దాని లెక్క హైదరాబాద్కు నీళ్లు తీసుకుపో అంటున్నావు. అంటే ఈ ముఖ్యమంత్రి అబద్ధాల ముఖ్యమంత్రి, పూటకో మాట మాట్లాడతాడు. దేవుళ్ళ మీదనే ఒట్టు పెట్టి మోసం చేసినోడు ఏం చేయడు చెప్పుంటే? దేవుణ్ణే మోసం చేసిన నువ్వు ప్రజల్ని మోసం చేయవా? నీకు అబద్ధాలు లెక్కనా? అందుకే నీకు డాక్టరేట్ ఇవ్వాలని చెప్పి కూడా మేము రికమెండ్ చేస్తున్నాం. ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నాం, ఈసారి 1,61,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి, ఇదంతా మా ఘనత, మా కాంగ్రెస్ పార్టీ గొప్పతనము అని మాట్లాడుతున్నారు. చెప్పుకోవడానికన్నా సిగ్గుండాలి. ఈ రాష్ట్రాన్ని పాలించింది 50 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ, 16 ఏండ్లు తెలుగుదేశం పార్టీ. ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్, నిన్నటిదాకా ఉన్నది తెలుగుదేశం, గా 2 పార్టీలే కదా. 50 ఏండ్లు ఆ పార్టీ, 16 ఏండ్లు ఈ పార్టీ ఉంటే 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు ఈ రాష్ట్రంలో పండిన వడ్లు 30 లక్షల మెట్రిక్ టన్నులు, కేవలం 30 లక్షల మెట్రిక్ టన్నులు. కేసీఆర్ దిగిపోయేనాడు పండిన ఎంత? 1,54,00,000 మెట్రిక్ టన్నులు ఒక పంటకే చెప్తున్నాయి. 30 లక్షలు ఎక్కడ, 1,54,00,000 ఎక్కడ? మరి 56 ఏండ్లు మీరు పాలిస్తే 30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లే ఎందుకు పండినాయి? ఎందుకు 30 లక్షలు మీరు దాటలేదు? 50 ఏండ్ల కాంగ్రెసు, 16 ఏండ్ల తెలుగుదేశం ఇద్దరు కలిపితే కూడా 30 లక్షలు దాటకపోతుంది కదా. మరి 10 ఏళ్లలోనే కేసీఆర్ గారు 1,56,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిందంటే అది కేసీఆర్ గొప్పతనమా, కాంగ్రెస్ గొప్పతనమా? కేసీఆర్ గారు మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేస్తే భూగర్భ జలాలు పెరిగినాయి, ప్రాజెక్టు కాలువలతోని చెరువులకు అనుసంధానం చేసిండ్రు, పెద్ద ఎత్తున చెక్ డ్యాంలు నిర్మాణం చేసిండ్రు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండ్రు, కొత్త ప్రాజెక్టులు పూర్తి చేసిండ్రు, కృష్ణా గోదావరి నదీ జలాలను తెలంగాణ భూభాగానికి మళ్లించారు, నీటి తీరువా రద్దు చేశారు, రైతు బంధు కింద ఎకరానికి 10,000 ఇచ్చారు, 1,00,000 కోట్ల రూపాయలతో విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి 24 గంటల మోటార్లు కాలని, ట్రాన్స్ఫార్మర్లు కాలని నాణ్యమైన కరెంట్ ఇచ్చారు. ఇవన్నీ కేసీఆర్ గారు చేయడం వల్ల 1,56,00,000 మెట్రిక్ టన్నుల పంట పండింది. మీరు చేసింది ఏమైనా ఉంటే చెప్పండి. కరెంట్ ఇచ్చింది కేసీఆర్, మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసింది కేసీఆర్, దేశంలో నగదు బదిలీ పథకం రైతులకు ప్రారంభించింది ఇదే జమ్మికుంటలో కేసీఆర్ గారు, ఇదే హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో ప్రారంభించారు. రైతులకు ఇవాళ మేం చేసినాం. ఆనాడు మీరు ప్రాజెక్టుల కింద చెరువులకు తూములు పెట్టడానికే మీరు అలో చేయలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అప్పటి కాంగ్రెస్ అయినా అప్పటి తెలుగుదేశం అయినా అన్ని కాలువలకు తూములు పెట్టి చెరువులను ప్రాజెక్టుల కింద నింపిన ఘనత కేసీఆర్ గారిది. మీరు చేసింది ఏమో చేసిండ్రు. మీరు కూడా ఏం చేసిండ్రు అంటే 101 దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీని ఎగ్గొట్టిండ్రు. కరోనా ఉన్నా కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తే ఆ రైతు బంధు పథకాన్ని ఎగ్గొట్టారు. ఇంతకు మించి మీరు చేసింది ఏముంది?